సుకుమార్ ఈ సినిమాలో చూపించిన ఎఫెక్ట్ ని ఈ నేచర్ లో ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్. దాన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారంట. మేము ఏకంగా సుకుమార్ తీసిన సినిమాల మీదనే ప్రయోగించి చూసాం. మాకు దొరికిన కనెక్షన్ అంతా ఇంత కాదండి. ఆర్య సినిమా స్టార్టింగ్ లో అల్లు అర్జున్ గీతను ఇంప్రెస్ చేయడానికి బ్రిడ్జ్ మీద నుంచి నీళ్ళలోకి దూకేస్తాడు. అటువైపుగా బోట్ మీద వెళ్తున్న ప్రకాష్ రాజ్ అల్లు అర్జున్ ని కాపాడతాడు. 2 రోజుల తర్వాత కళ్ళు తెరిచి చూస్తే అల్లు అర్జున్ ఉన్నది ప్రకాష్ రాజ్ వాళ్ళ గెస్ట్ హౌస్ లో. షాకింగ్ ఏంటంటే ఎదురుగా అల్లు అర్జున్ ఫోటో వాల్ మీద ఉంటుంది. ఇదేంటండి నా ఫోటో ఇక్కడ ఉంది అని అల్లు అర్జున్ అడిగిన వెంటనే ప్రకాష్ రాజ్ కూడా అంతే షాక్ తో నేను అదే అడుగుదాం అనుకుంటున్నానమ్మా, మా అబ్బాయి లాగే నువ్వున్నావు, ఎవరు నువ్వు అని అడుగుతాడు. వెంటనే అల్లు అర్జున్ నా పేరు ఆర్య అంటాడు. ప్రకాష్ రాజ్ కూడా షాక్ అయ్యి మా అబ్బాయి పేరు కూడా ఆర్యనే అమ్మా అని చాలా ఎక్సైట్మెంట్ తో వాళ్ళ అబ్బాయి చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలని రాసుకున్న ఒక నోట్బుక్ తీసుకొచ్చి మన అల్లు అర్జున్ కి ఇస్తాడు. ఆ నోట్బుక్ ఓపెన్ చేసి చదివిన వెంటనే మన అల్లు అర్జున్ కి అర్థమయ్యేది ఏంటంటే ప్రకాష్ రాజ్ వాళ్ళ అబ్బాయి పేరు కూడా ఆర్యే. ఆర్యకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడే అజయ్. ఆర్య ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి పేరు గీత. వీళ్ళు ముగ్గురు మధ్య జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ని ఆ పుస్తకంలో రాసుకున్నాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆర్య 2 ఆర్య కన్నా ముందే అయ్యింది. పుస్తకం చదివేసిన వెంటనే అల్లు అర్జున్ కి నెక్స్ట్ వచ్చే ఇమీడియట్ డౌట్, నేను అనాథని కాబట్టి తనకి తండ్రి కూడా ప్రకాష్ రాజ్ అయ్యి ఉండాలి కదా అని చెప్పేసి వెంటనే ప్రకాష్ రాజ్ అడుగుతాడు, అంటే మీకు 2 పిల్లలా అని. అప్పుడు ప్రకాష్ రాజ్ రెండో ట్విస్ట్ ఇస్తాడు. ఏంటంటే ఆర్య 2 లో చూపించినట్టు అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి అనాథగానే పెరుగుతాడు. కాకపోతే కాజల్ తో పెళ్లి అయిపోయిన తర్వాత ఆర్య 2 క్యారెక్టర్ చాలా బాగా నచ్చి ప్రకాష్ ఆర్య 2 ని దత్తత తీసుకున్నాడు. సో దట్స్ హౌ ప్రకాష్ రాజ్ ఇంకా ఆర్య 2 తండ్రి కొడుకులు అనమాట. ఆ నోట్బుక్ చదువుతున్నంత సేపు మన ఆర్య 2 క్యారెక్టర్ కి ఫిదా అయిపోతాడు. అబ్బా, ఫ్రెండ్షిప్ కోసం మనోడు ఎంత దూరమైనా వెళ్తాడు, అసలు లవ్ కోసం తన ప్రాణాలనే ఇవ్వడానికి లెక్క చేయలేదు అని. సో అలా ఆర్య 2 క్యారెక్టర్ ని చూసి బాగా ఇన్స్పైర్ అయిన మన ఆర్య ఎలా అయినా తన లవ్ ని దక్కించుకోవాలని గీత చదువుతున్న కాలేజ్ లోనే తను కూడా జాయిన్ అయ్యి ఆల్రెడీ అజయ్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి కూడా ఫీల్ మై లవ్ అని చెప్పేసి అటో ఇటో చేసి గీతని ఫైనల్లీ ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లి అయిన తర్వాత కూడా ఎక్కడో చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. గీతకి అజయ్ కి మధ్యలో అనవసరంగా మనోడు ఇంటర్ఫియర్ అయ్యాడు అని. సో ఆ గిల్ట్ ఫీలింగ్ ని పోగొట్టుకోవడానికి మనోడు రకరకాలుగా ట్రై చేస్తున్న టైంలోనే ఒక ఫ్రెంచ్ మూవీ తనకు తగులుతుంది. ఆ ఫ్రెంచ్ మూవీని చూసి బాగా ఇన్స్పైర్ అయిపోయి ఒక పుస్తకం రాస్తాడు. బుక్ పిచ్చ హిట్ అయిపోతుంది. ఆ పుస్తకం బాంబేలో ఒక తెలుగు అమ్మాయికి బాగా నచ్చి అలాంటి ఒక అబ్బాయిని ప్రేమించాలి అనే కుతూహలంతో తను హైదరాబాద్ కు వస్తుంది. అదే కుమారి 21F. గర్ల్ ఫ్రెండ్ మీద ఓవర్ పాజిటివ్ గా ఉండే అజయ్ లాంటి క్యారెక్టరే మన రాజ్ తరుంది. గీత లాంటి హోమ్లీ క్వాలిటీస్ లేకపోయినా గీత లాంటి మెంటాలిటీ ఉండి కొంచెం వెస్టర్నైజ్ గా ఉండేదే కుమారి 21F లో హీరోయిన్. సో మన ఆర్య హ్యాపీ, కానీ అజయ్ మాత్రం చాలా డిప్రెస్ అయిపోతాడు. ఎందుకు అంటే అప్పటి వరకు హ్యాపీగా ఉన్న అజయ్ ఎవడ్రా బాబు ఈ ఆర్య నా లైఫ్ లోకి వచ్చి నన్ను ఇంత కామెడీగా చేశాడని చెప్పేసి ఎలా అయినా ఆర్య ఎవరు అని తెలుసుకోవాలనే కుతూహలంతో ఆర్య పెరిగిన అనాథ శరణాలయానికి వెళ్లి ఆర్య గురించి ఎంక్వైరీ చేస్తాడు. ఈ ఎంక్వైరీలో తనకు తెలిసిన విషయాలు ఏంటంటే ఆర్యకి ఆల్రెడీ ఇంకో అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య పేరు కూడా ఆర్య అని. వాళ్ళ తండ్రి ఓ పెద్ద కంపెనీకి CEO, అది కూడా స్విట్జర్లాండ్. సో మన అజయ్ ఎలాగో రిచ్ కాబట్టి వెంటనే ఫ్లైట్ పట్టుకుని స్విట్జర్లాండ్ అయిపోతాడు. అక్కడే మనకు తెలుస్తుంది ఇంకో భయంకరమైన ట్విస్ట్. ఆర్య ఇంకా ఆర్య 2 వాళ్ళ తండ్రి నాగ చైతన్య. అదే అండి ఒక పెద్ద కంపెనీకి CEO. వెంటనే అజయ్ నాగ చైతన్య పట్టుకుని కన్ఫరెన్స్ చేస్తాడు. బాబు నువ్వేమో పెద్ద CEO అంటున్నావు, నీకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళే అంత సైకాటిక్ గా ఉన్నారు, అసలు నువ్వెందుకు ఇలా ఉన్నావు, అసలు నీ క్యారెక్టర్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మన నాగ చైతన్య తన స్టోరీ మొత్తం చెప్తాడు. అదే 100% లవ్. బేసిక్ గా పెళ్లి అయిపోయిన తర్వాత నాగ చైతన్యకి ఇంకా తమన్నాకి 2 పిల్లలు పుడతారు. కానీ వాళ్ళ కెరియర్ లో వాళ్ళు గ్రో అవ్వాలనుకుంటున్నారు కాబట్టి నాగ చైతన్య వాళ్ళని ఒక అనాథ శరణాలయంలో వదిలేసి తను మాత్రం స్విట్జర్లాండ్ కి వెళ్ళిపోయి హాయిగా సెటిల్ అయిపోతాడు. ఇది విన్న అజయ్ షాక్ అయిపోతాడు. ఆశయాల కోసం కన్న కొడుకుల్ని వదిలేసుకుని వచ్చావు, అసలు నీకు ఇలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఎవరు బాబు అని. అప్పుడు నాగ చైతన్య అంటాడు, నేను చిన్నప్పుడు అందరిలాగానే సరదాగా ఉండేవాడిని, కాకపోతే నాకు కొంచెం కోపం ఎక్కువ. నేను ఒకసారి మా ఫ్రెండ్స్ తో గొడవ పడుతుంటే ఒక పెద్ద మనిషి వచ్చి నాకు చెప్పాడు, బాబు నీకు ఎప్పుడైనా కోపం వస్తే ఒక కర్ర పట్టుకుని 1 2 3 అని గ్రౌండ్ తీసుకొట్టు, నీ కోపం తగ్గిపోతుంది అని. అప్పుడు నాకు అనిపించింది ఎవరో ముక్కు మోహన్ తెలియని స్ట్రేంజర్ నాకు వచ్చి చెప్పిన అడ్వైస్ ఇంత బాగుంటే నాకు నిజంగా ఇంట్రెస్ట్ తో నేను కష్టపడి చదివి నేను ఒక పొజిషన్ కి వచ్చి నేను నలుగురికి అడ్వైస్ ఇచ్చే స్టేజ్ లో ఉంటే నిజంగా నేను ఎంత పెద్ద జీనియస్ అయిపోతాను అని. ఆయన నన్ను ఏ రేంజ్ లో ఇన్స్పైర్ చేశాడు అంటే ఇప్పటికీ నా ఆఫీస్ లో ఆయన ఫోటో ఒకటి ఉంటుందని వెనకాలే ఉన్న తన ఫోటో కూడా చూపిస్తాడు. ఆ ఫోటోలో ఉన్నదే మన హీరో రామ్. అదేనండి వైలెన్స్ ఇస్ ద
ప్యాషన్ అని జగడంలో యాక్ట్ చేశాడే, ఆ సినిమా క్లైమాక్స్ లో రామ్ ఒక అబ్బాయికి గొడవ పడద్దని చెప్తాడే, ఆ చిన్న బాబే ఇక్కడ నాగ చైతన్య. ఈ విషయం తెలుసుకున్న అజయ్ ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, నీ పిల్లలు ఎలాగో ఎక్కడ ఉన్నారో తెలిసిపోయింది కదా, వెళ్లి వాళ్ళని కలవచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు నాగ చైతన్య వెంటనే కంగారు పడిపోయి అంటాడు, నేను ప్రస్తుతం నా పొజిషన్ నుంచి మూవ్ అయ్యే ప్రసక్తే లేదు, ఎందుకంటే లండన్ లో ఇంకో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నాడు, తను చూసుకొని మరీ ఇండియన్స్ ని టార్గెట్ చేసి వాళ్ళని మోసం చేస్తున్నాడు, అతని దగ్గర నుంచి నేను జాగ్రత్తగా ఉండాలంటే నేను ఈ కంపెనీని కాపాడుకోవాలి అని. ఇంత జీనియస్ బుర్రనే భయపెట్టిస్తున్న గజమోసగాడు ఎవడా అనే క్యూరియాసిటీ అజయ్ కి పుడుతుంది. అడిగిన వెంటనే నాగ చైతన్య అంటాడు, 20 years బ్యాక్ నేను తను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాము, కాకపోతే అందులో ఆయన చేసిన పరిస్థితులు నచ్చక నేను అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఆ 20 years లో మనోడు ఒక రేంజ్ లో ఎదిగాడు, ఇప్పుడు ప్రస్తుతానికి లండన్ లో సెటిల్ అయ్యాడు అని. సర్లే అలాగే ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి ఆ మెయిన్ విలన్ కూడా చూద్దాము, అసలు ఆయన మెంటాలిటీ ఏంటో తెలుసుకుందామని అజయ్ ఇక్కడ నుంచి లండన్ కి ప్రయాణిస్తాడు. కానీ బ్యాడ్ లక్, లండన్ లో ఆ బిజినెస్ మ్యాగ్నెట్ ఇండియాకి వచ్చాడన్న విషయం తెలుస్తుంది. ఇంతకు ఆయన ఎవరా అనుకుంటున్నారా, మన జగపతి బాబు. కానీ ఇక్కడే అజయ్ కి ఇంకో పెద్ద షాక్ తగులుతుంది. అదేంటంటే జగపతి బాబు ఆఫీస్ ఎంట్రీ ఇవ్వగానే ఒక పెద్ద కట్అవుట్ ఉంటుంది, అది కూడా రామ్ ని. వాళ్ళ పిఏని పట్టుకుని ఎంక్వైరీ చేయగా తెలిసేది ఏంటంటే జగపతి బాబు వాళ్ళ ఫాదర్ రామ్. వాళ్ళ కథ ఏంటి అని అజయ్ ఆరా తీయగా పిఏ జగడం స్టోరీ మొత్తం చెప్పి కంక్లూడ్ చేస్తాడు. రామ్ తన మనసులో ఉన్న వైలెన్స్ ని నలుగురిని కొట్టడంలో చూపిస్తే జగపతి బాబు మాత్రం నలుగురిని మోసం చేస్తూ ఆ మోసంలోనే వైలెన్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అని. సరే ఇండియాకి ఎందుకు వెళ్ళాడు అని అడగగానే తెలుస్తుంది, వాళ్ళ అన్నయ్య రీసెంట్ గా చనిపోయాడు, ఆ కర్మకాండాలు చేయడానికి ఇండియాకి వెళ్ళాడు అని. అసలు ఇంతకీ వాళ్ళ అన్నయ్య ఎవరా అంటే నాజర్. వాళ్ళ అన్నయ్య ఎలా చనిపోయాడు అని అడిగితే ఆ పిఏ చెప్తాడు, 20 years బ్యాక్ జగపతి బాబు ఇంకా నాగ చైతన్య ఒక బయో రీసెర్చ్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు సైంటిస్టులు పెట్టుకుంటారు, అందులో ఒక సైంటిస్టే జగపతి బాబు వాళ్ళ అన్నయ్య నాజర్. అందులో ఒక సైంటిస్ట్ సడన్ గా చచ్చిపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ అక్కడతో ఆగిపోయిందంట. కానీ చాలా రీసెంట్ గా ఆ సైంటిస్ట్ వాళ్ళ అబ్బాయి వచ్చి నాజర్ ని చంపేసి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా ఆ సైంటిస్ట్ ఇన్వెంట్ చేసిన గోల్డెన్ రైస్ అనే కాన్సెప్ట్ ని ప్రపంచానికి చాటి చెప్పాడు అని. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఈ స్టోరీ మొత్తం వన్ నేనొక్కడనే సినిమా. సరే విషయాలన్నీ తెలుసుకున్న అజయ్ జగపతి బాబుని ఎలాగూ కలవట్లేదు కదా అని చెప్పేసి ఇంటి మొహం పడతాడు. ఇక్కడే లండన్ ఎయిర్పోర్ట్ లో అజయ్ కి అల్లు అర్జున్ ఎదురు పడతాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా అని అజయ్ అడగగానే అల్లు అర్జున్ మాత్రం నువ్వెవరో నాకు తెలియనట్టే బిహేవ్ చేస్తాడు. అప్పుడు అజయ్ రియలైజ్ అవుతాడు, వీడు ఆర్య కాదు ఆర్య 2 అని. సరే ఎందుకు ఇంత డల్ గా ఉన్నావు అని అడిగిన వెంటనే అల్లు అర్జున్ చెప్తాడు, వాళ్ళ నాన్న పోయాడనే న్యూస్ వచ్చింది, ఇండియాకి బయలుదేరుతున్నాను అని. వెంటనే అజయ్ ఎక్సైట్మెంట్ ఆపుకోలేక, అదేంటి మీ తండ్రి స్విట్జర్లాండ్ లో ఉన్నాడు కదా, నువ్వు ఇండియాకి వెళ్ళడం ఏంటి అని అడుగుతాడు. అజయ్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అల్లు అర్జున్ చెప్తాడు, మా నాన్న ప్రకాష్ రాజమ్మ అని. అప్పుడు ఇంకా క్లియర్ గా అజయ్ అంటాడు, కాదమ్మా నీ అసలు తండ్రి నాగ చైతన్య అని. షాక్ అయిన అల్లు అర్జున్ వాళ్ళ నాన్న పోయాడన్న బాధతో ఇంకొంచెం డీప్ గా మాట్లాడతాడు. నన్ను చిన్నప్పుడే పక్కన పెట్టేసిన ఆ నాన్న గురించి ఆలోచించాలా, లేదా నన్ను దత్తత తీసుకునే దగ్గర నుంచి తనకున్న అన్ని నాకు ఇచ్చేసి చివరికి తనకి ఏం కావాలో కూడా అడగలేని పరిస్థితిలో చనిపోయిన ఈ నాన్న గురించి ఆలోచించాలా, లేదమ్మా ఎవరెన్నన్నా నా తండ్రి మాత్రం ప్రకాష్ రాజే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ కాన్వర్సేషన్ ని అదే ఎయిర్పోర్ట్ లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ వింటాడు. ఇన్ని రోజులు ఒక తండ్రిగానే ఆలోచించిన తను ఒక కొడుకు తన తండ్రి గురించి ఎంత బాగా ఆలోచిస్తాడనే విషయం అక్కడ ఫస్ట్ టైం రాజేంద్ర ప్రసాద్ కి అర్థమవుతుంది. హలో 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 ఇక్కడతో కనెక్షన్ అయిపోలేదు, అసలు అల్లు అర్జున్ కి ప్రకాష్ రాజ్ కి సంబంధం ఏంటో అనుకుంటున్నారా, దట్ ఈస్ సన్ ఆఫ్ సత్యమూర్తి స్టోరీ. ఆ సినిమాలో జరిగినట్టుగానే అల్లు అర్జున్ ఇండియాకి వెళ్లి వాళ్ళ నాన్నకి బ్యాడ్ నేమ్ వస్తుందనే విషయం తెలుసుకుని ఉపేంద్ర లాంటి పెద్ద రౌడీతోనే గొడవ పడి చివరికి వాళ్ళ నాన్నకున్న బ్యాడ్ నేమ్ ని క్లియర్ చేసేస్తాడు. ఆ సినిమాలో అప్పటి వరకు డబ్బు మీద పిచ్చి ప్రేమను చూపించిన రాజేంద్ర ప్రసాద్ అల్లు అర్జున్ క్యారెక్టర్ ని చూసి బాగా ఇంప్రెస్ అయిపోయి మారిపోతాడు. వెంటనే లండన్ లో ఉన్న వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తాడు. లండన్ లో వాళ్ళ అన్నయ్య ఎవరు, ఇక్కడ నాన్నకి ప్రేమతో సినిమాలో ఉన్న రాజేంద్ర ప్రసాద్. వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి, ఒరే ఇక్కడ నాకు ఒకటి తగిలాడరా, వాళ్ళ నాన్న బ్యాడ్ నేమ్ క్లియర్ చేయడానికి వాడు ఎంత దూరమైనా వెళ్ళాడు, నీకు 3 కొడుకులు ఉన్నారు, అందులో నీ చిన్న కొడుకు చాలా తెలివైన వాడని నువ్వే చెప్తూ ఉంటావు కదా, అట్లీస్ట్ ఇప్పుడైనా నీ బాధను పంచుకోరా బాబు, జగపతి బాబు మీద మీ అబ్బాయి రివెంజ్ తీసుకుంటాడేమో అని. అందుకే ఇన్నేళ్ల వరకు తన బాధను ఎవరితో పంచుకోలేని రాజేంద్ర ప్రసాద్ ఆ ఫోన్ కాల్ తర్వాత తనకు జరిగిన మోసాన్ని వాళ్ళ పిల్లలతో పంచుకుంటాడు. అందుకేనేమో నాన్నకి ప్రేమతో సినిమా, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా కొంచెం సిమిలర్ గా ఉంటాయి. ఎమోషనల్ గా వాళ్ళ నాన్న మీద ఉన్న బ్యాడ్ నేమ్ ని క్లియర్ చేసింది అల్లు అర్జున్ అయితే, తన తెలివితేటలు యూజ్ చేసి వాళ్ళ నాన్నను మోసం చేసిన వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్. సో అదండి ఆ రోజు ఆర్య సినిమాలో అల్లు అర్జున్ అలా బ్రిడ్జ్ మించి దూకకపోయి ఉంటే ఇలా రాజేంద్ర ప్రసాద్ నాన్నకు ప్రేమతో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి తన స్టోరీని చెప్పేవాడు కాదేమో. సో దట్స్ హౌ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. ఇలాంటి కనెక్షన్స్ మీకు ఏమన్నా తగిలితే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. సన్ ఆఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్ ఆర్య 2 అయితే మరి కాజల్ ఏమైనట్టు, పెళ్లి అయిపోయిన తర్వాత డైవర్స్ అయిపోయిందేమో. ఇంతకీ నవదీప్ ఏం చేస్తున్నాడు, మహేష్ బాబు జగపతి బాబు మీద రివెంజ్ ఎందుకు తీసుకోలేదు, ఓ మహేష్ బాబు పేరెంట్స్ ఎవరో మహేష్ బాబుకి అర్థమైపోయింది కదా. నాగ చైతన్య స్విట్జర్లాండ్ లో ఉంటే మరి తమన్నా ఎక్కడ ఉన్నట్టు, మేబీ యూఎస్ లో సెటిల్ అయిపోయిందేమో. ఎన్ని సినిమాలు చూడలేదు, మన కన్వీనియన్స్ మన ఇష్టం.